జ్ఞానోదయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు, ముందుగా ఇవాల్టి భవిష్యవాణి గురించి, రాబోయే కాలంలో ఎన్నికల విషయంలో చూస్తే ముందు ముందు ఎలా ఉండబోతోంది తెలియచేయండి. భవిష్యవాణి కనుక చూస్తే కనుక ముఖ్యంగా రాబోయే కాలం లోపల ఇప్పటి గ్రహస్థితులు కనుక చూసినట్లయితే కాస్త గ్రహస్థితులు అనుకూలంగా లేవు. గ్రహస్థితుల యొక్క స్థితి ప్రకారము ముఖ్యంగా రాజకీయాల్లో కొన్ని తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. రాజకీయ దూషణలు మితిమీరుతాయి. అలా మితిమీరిన సంభాషణ వల్ల ప్రజలు ఉద్రేకపడేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా రాహుకేతుల యొక్క ప్రభావము ఈ మధ్య అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి గ్రహణాల యొక్క సూచన రాహుకేతుల యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది. దీనివల్ల రాబోయే కాలం లోపల ముఖ్యంగా ఈ 25 నుంచి 28వ తారీఖు లోపల 20 నుంచి కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 20వ తారీఖు నుండి 28వ తారీఖు ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో విశేషంగా ఉగ్రవాద చర్యలు ఏర్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు, తర్వాత రాజకీయ నాయకులు, రక్షణ రంగం వంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు చాలా కీలకమైనటువంటి అవకాశం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉగ్రవాదులను అరికట్టడానికి ప్రభుత్వాలు విశేషంగా కృషి చేయాలి. రక్షణ రంగం వారు కూడా విశేషంగా కృషి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. గురువు గారు, మనకి చాలా మంది ఫోన్ ద్వారా మనకి కాల్ చేసి అడిగారండి, సినిమా ఇండస్ట్రీలో దర్శకులు కావాలి అంటే, ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలి, నిలబడాలి, దర్శకత్వ శాఖలో నిలబడాలి అంటే వాళ్ళు ఏం చేయాలి, జాతక పరంగా వాళ్ళకి ఏ విధంగా తోడ్పడుతుంది అని తెలియజేశారు. మీరు సమాధానం ఇవ్వమని అడిగారండి. ఇక సినిమా రంగంలో దర్శకత్వ శాఖలో రావాలి అంటే ముఖ్యంగా దర్శకత్వ శాఖ అనేది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే దానికి 24 క్రాప్స్ మీద గ్రిప్ రావాలి. అంటే ఇటు ఎడిటింగ్ మీదను, ఇటు మ్యూజిక్ డైరెక్షన్ మీదను, ఇటు తను ఎలాంటి సీన్ తీయాలి, తన కథ మీద, తన స్క్రీన్ ప్లే మీద, టోటల్ గా ఆ వ్యక్తికి అన్ని 24 ఫ్రేమ్స్ మీద గ్రిప్ ఉంటేనే ఆయన దర్శకత్వ శాఖలో ఉండగలుగుతాడు. దర్శకుడు అంటే అందరికీ దారి చూపెట్టేవాడు, అంటే సినిమాకి దారి చూపెట్టేవాడు. అంటే సినిమా నిర్మాణం యొక్క పూర్తి బాధ్యత దర్శకుడిపైనే ఉంటుంది. గుండెకి ఎట్లా, శరీరానికి ఎట్లాగైతే కనుక హార్ట్ ఎట్లాగో మొత్తము కూడా సినిమాకి దర్శకుడు అంత కీలకమైనటువంటి వాడు. కాబట్టి దర్శకత్వ శాఖలో రావాలంటే విశేషంగా బుద్ధి బలం బాగా అధికంగా ఉండాలి. జాతకంలో బుధగ్రహం యొక్క స్థితి, గురుగ్రహం యొక్క స్థితి రెండూ అనుకూలంగా ఉండాలి. అది కాకుండా సినిమా రంగానికి సంబంధించిన శుక్రగ్రహ స్థితి కూడా అనుకూలంగా ఉండాలి. ఈ 3 గ్రహాలు విశేషంగా అనుకూలంగా ఉండి వాటి రాపో ఏది ఎక్కువగా ప్రభావం ఉందో దాని ప్రకారంగా ఆయన కాగలుగుతాడు. ఇప్పుడు కేవలం బుధగ్రహం మంచిగా ప్రభావం ఉంది, గురు శుక్రుల యొక్క ప్రభావం లేదు. మంచి డైరెక్టర్ అని పేరు వస్తుంది, కానీ కమర్షియల్ గా సక్సెస్ కాడు, పూర్తిగా 100% ఫ్లేమ్ రాదు. అంటే ఈ కాంట్ ఏబుల్ టు గెట్ ద మనీ, డబ్బు సంపాదించలేడు, పేరు మాత్రం వస్తుంది. అలాంటి దర్శకులు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కొంతమంది కేవలం పేరు సంపాదిస్తారు, పేరు మంచి డైరెక్టర్ అని చెప్పేసి అంటారు, కానీ ఆయనకు డబ్బులు రావు. అలాంటి మరి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతోందండి? దర్శకత్వ శాఖలో చూసుకుంటే చిన్న చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి, అక్కడికక్కడే ఆగిపోతున్నాయి. వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? అంటే ఇది యాజ్ అన్ ఆస్ట్రాలజికల్ వైజ్ గా చూసినా, ఒక నార్మల్ వైజ్ గా చూసినా, అంటే ఒక సామాన్యుడిగా చూసినా, ముఖ్యంగా పెట్టుబడి పెట్టే విషయం లోపల చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులన్నీ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి, కానీ అసలు కీలకమైన పెట్టుబడి పెట్టట్లేదు. ముఖ్యంగా కెమెరా, అంటే ప్రేక్షకుడి యొక్క కన్నే కెమెరా. కెమెరాని ఒకప్పుడు అందరు కూడా రీల్స్ కెమెరా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా కూడా డిజిటల్ కెమెరా యూజ్ చేయడం వల్ల అంత పర్ఫెక్ట్ గా, ఇప్పుడు మీరు అత్తారింటికి దారి సినిమా చూశారు, అందులో విజువలైజేషన్ కానివ్వండి, కెమెరా యొక్క హెచ్డి క్వాలిటీ కానివ్వండి, హై డెఫినేషన్ క్వాలిటీ కానివ్వండి, అది కూడా ఒక విధంగా ప్రేక్షకులు కూర్చోబెట్టడానికి కారణమైంది. అలా ప్రేక్షకులు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పైరసీ ఎవరు చూడట్లేదు, దే వాంట్ ఎంకరేజ్ ద పైరసీ. ప్రేక్షకులు కూడా చాలా మంది మారారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు భోజనం చేయడానికి వాళ్ళ కారణం ఏంటిది? వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేయడమో, వాళ్ళ ఇంటి పెద్ద ఉద్యోగం చేయడమో. ఆ ఉద్యోగం చేసే పనిని ఎవరైనా సరే దోచుకున్నారు అనుకోండి, ఆ పని రాకుండా ఎవరైనా చేశారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాడు కడుపుండే భోజనం దొరుకుతుందా? దొరకదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఈరోజు సినిమాలు చేస్తున్నారు, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని అంటే దానికి కారణం ప్రేక్షకులే. ప్రేక్షకులు పైరసీ చేశారు అనుకోండి, సినిమాలు ఎవరు చూస్తారు? ప్రొడ్యూసర్ లాస్ అయిపోయాడు అనుకోండి, ఇక సినిమాలు తీయాలి అంటే అందరికీ భయం. ఇక ఎవరు సినిమాలు తీయరు. సినిమాలు తీయరు కాబట్టి ఏమైపోతుందంటే ఎవరికి ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఏమైపోతుందంటే అందరూ పెద్ద సినిమాలు తీయడం బంద్ చేసి చిన్న చిన్న సినిమాలు తీస్తారు. ఈ
చిన్న చిన్న సినిమాలు ఎట్లా ఉంటాయి అంటే కెమెరా క్వాలిటీ ఉండదు, తర్వాత ప్రేక్షకులు కూర్చున్నా వాళ్ళు పెద్దగా ఎంజాయ్ చేయలేరు, బికాస్ దే వోంట్ స్పెండ్ దట్ యూజ్ ఆఫ్ మనీ. సో అక్కడ పెట్టలేరు కాబట్టి ప్రేక్షకులు సరైన ఎంటర్టైన్మెంట్ పొందలేరు. ఎందుకంటే ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు బాధను మర్చిపోవాలంటే ఒక 3 నిమిషాలు మాయ కావాలి, తప్పదు. అలా పోయి కూర్చొని అలా ఒక 4 నిమిషాలు నవ్వుకొని అమ్మయ్యా అని చెప్పి బయటకు వస్తే మళ్ళీ ఈ లౌకిక ప్రపంచం ఎంత ఉంటుంది, ఒక 3 గంటల పాటు ఒక మాయ ప్రపంచంలో మునిగి బయటకు వస్తాడు. అది ఆ మాయ అనేటువంటిది కొంచెం మనస్సుకి ఊరట కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. కాబట్టి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. చిన్న సినిమాలు చాలా ఒక 200కు పైగా వచ్చున్నాయి. అసలు కొత్తగా వచ్చిన వాళ్ళకి దర్శకత్వ శాఖలో వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అలానే సీనియర్స్ చాలా మంది ఇది వరకు ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఈ చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి గల వ్యత్యాసం ఏంటి, రాబోయే కాలంలో అవి రిలీజ్ అయ్యే అవకాశం ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే ఈ సంవత్సరం కనుక చూస్తే చంద్రగ్రహం రాజు అయ్యాడు, మంత్రి అయ్యాడు, ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క స్థానం కూడా కీలకంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం చిన్న సినిమాలు మంచి పెద్ద హిట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. కాబట్టి దర్శకత్వ శాఖలు ఉన్నటువంటి వారికి సినిమా రంగానికి దాదాపుగా ఒక 10 మంది నూతన దర్శకులు పరిచయం అయ్యి పేరు తెచ్చుకునే దర్శకులు, అంటే ప్రతి సంవత్సరం ఒక 100 మంది దర్శకులు పరిచయం అవుతారు, కానీ పేరు తెచ్చుకునే దర్శకులు దాదాపుగా 8 నుంచి 10 మంది దర్శకులు సినిమా రంగానికి మంచి పరిచయం అవుతారు, పేరు తెచ్చుకుంటారు. వారు కూడా సినిమాలో నిండుగా ఒక 10-15 సినిమాలతో అవకాశాలతో ముందు భవిష్యత్తులో వెళ్ళేటువంటి ఆస్కారం బాగా అధికంగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం కనుక చూస్తే జూన్ తర్వాత నవంబర్ వరకు సినిమా రంగానికి మంచి బ్రహ్మాండమైనటువంటి హిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహం యొక్క స్థితి కూడా మొన్నటి నుంచి వక్రత్వంలో మారి అనుకూల స్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో వచ్చినటువంటి రేసుగురం సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ సమ్మర్ లోపల అదొక ట్రెమెండస్ ఐడియల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు గారు, మరి మరిన్ని విషయాలు గురువు గారిని అడిగి తెలుసుకునే ముందు తారాబలంలో వచ్చిన విరామం తీసుకుందాం. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బబ్బా, ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్, ఫార్చ్యూన్ ఆదిత్య, సాంచం, రణస్థలం, శ్రీకాకుళం. ఇప్పుడు అందం పెరల్స్ తో మీ సొంతం. 15 రోజుల్లో మీరు అందంగా మరింత కాంతివంతంగా మెరిసిపోతారు పెరల్స్ తో. కలర్ ఇంప్రూవ్మెంట్ గ్యారంటీ, లేకుంటే డబ్బు వాపస్. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నేను చెప్పే వెంచరు పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్, ఫార్చ్యూన్ సిద్ధ, యలమంచలి, విశాఖపట్నం. నా పార్టీకి ఓట్ చేయండి. అయితే మనం కూడా పార్టీ ఏర్పాటు చేద్దామా? ఎక్కువ కార్టూన్ షోస్, మోర్ కంప్యూటర్ గేమ్, నో హోంవర్క్. ఆగాగు, ఫ్రీ మొబైల్ రాకెట్ స్పేస్ షటల్. ఏం చేస్తున్నారు మీరందరూ? మేము పార్టీ తయారు చేస్తున్నాం. మీ పార్టీ ప్రామిసెస్ ఏంటి? లాంగ్, నాన్ స్టిక్కీ, టేస్టీ. నా ఓటు కూడా ఇప్పికే. ఇట్స్ బెటర్. చూసిన చాలు కానీ స్టార్ట్. నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేయి. ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దామా? ఓకే. గుడ్ మార్నింగ్ టాలీవుడ్. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు ఫోన్ కాల్స్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో,
పవన్ గారు మనకి వారి పుట్టిన తేదీ మరియు సమయం తెలియచేశారండి. కాల్ కట్ అయింది. ఆయన అక్టోబర్ 28, 1975 లో జన్మించారంట. మధ్యాహ్నం 2 గంటలకు. నా భవిష్యత్ ఎలా ఉండబోతోంది గురువు గారు తెలియజేయండి అని చెప్పారండి. పవన్ గారు, మీ జాతక ప్రకారం మీరు కుంభలగ్నంలో జన్మించారు. లగ్నాది ద్వితీయ స్థానంలో గురువు ఉండడము చాలా చక్కని. మీరు పుట్టినప్పుడు స్థిరాస్తులన్నీ కూడా మీ తండ్రి గారికి కలిసి రావడం, కాకపోతే మీ 6వ ఏట ఉన్నటువంటి స్థిరాస్తులు కూడా కోల్పోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీ జాతక ప్రకారం తృతీయ స్థానంలో కేతు ఉండడము, సహోదరుల యొక్క నష్టము, మీ యొక్క తల్లి గారికి పూర్వ గర్భంలో పిల్లలు మరణించడం అనేది జరుగుతుంది. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. ఏదైతే కీలకమైనటువంటి యొక్క కాలంలో ఏవైతే గ్రహాలు అనుకూలించకుండా మీకు ఏదైనా సరే పని దగ్గర దాకా వచ్చి పని జరిగిపోకుండా ఉండేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. కాబట్టి మీ జాతకంలో కనుక చూస్తే కనుక చంద్ర శని కూడా కలిసి ఉన్నారు. ఇవన్నీ కూడా కొన్ని కీలకమైన మార్పులు ఉన్నాయి. కాబట్టి మీరు విశేషంగా ప్రయత్నపూర్వకంగా ఈ యొక్క వాసుకి అనేటువంటి కాలసర్ప దోషము అనేటువంటిది ఉంది. శంఖపాల కాలసర్ప దోషం కూడా ఉంది. శంఖపాల కాలసర్ప దోషం నిదాన పూర్తించుకోండి. గురుగ్రహం వక్రత్వ స్థితిలో ఉంది కాబట్టి గురుగ్రహానికి జపము హోమం ఇత్యాదులు కూడా చేసుకోండి. చంద్రుడు శనిగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి మనస్సు ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి ఆలోచన చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనస్సు నిగ్రహం చేసుకోండి. యోగా, ధ్యానం ఇత్యాదులు చేస్తూ అనిత్యం కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ విశేషంగా మీ యొక్క ఆలోచనని వ్రాతపూర్వకంగా పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. రోజు డైరీ రాయండి. దీనివల్ల మీకు కొన్ని శుభపరిణామాలు జరుగుతాయి. గురుగ్రహానికి విశేషంగా ఆరాధన చేయండి. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ కనుక చూసినట్లయితే శుక్రమార్గదశ నడుస్తుంది కాబట్టి శుక్రమార్గదశ యోగించడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు చాలా ముఖ్యమని కీలకమని భావించండి. ఒకరోజు కామాక్షి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. మరొక కాలర్ కుమార్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం. మీ పుట్టిన తేదీ సమయం చెప్పండి. అదండి మే 1972 మేడం. మే 2, 1972. అర్ధరాత్రి 2:30 మేడం. 2వ తేదీ రాత్రి 2:30 జన్మించారు. 37 నిమిషాలు మేడం. 38 నిమిషాలు. ఓకే. 2వ తేదీ కాక 3వ తేదీగా మారింది. సరే అండి కుమార్ గారు, మీ సమస్య గురించి గురువు గారితో మాట్లాడండి. కుమార్ గారు నమస్కారం అండి. మీ ఏ వారంలో జన్మించారు కుమార్ గారు? అది గుర్తులేదు సార్. సరే, వారం గుర్తులేదు సార్ నాకు. మీ ప్రశ్న అడగండి సార్. ఆర్థిక పరిస్థితులు, వ్యాపారం దెబ్బతినడం లాంటివి, ఉద్యోగ పరిస్థితులు, అవకాశమైన ఉద్యోగం పరిస్థితులు ఉందా తెలుసుకోవడానికి. అంటే మీకు 2012 వరకు బాగానే ఉండేనండి. 2012 నుంచి బాగా ఆర్థిక నష్టం బాగా జరగడం జరిగిందా? సార్ అవును సార్. 2012 నుంచి కాస్త బాగాలేదు. ఏంటి మీ వ్యాపారం? ఏం వ్యాపారం చేస్తున్నారు మీరు? వాటర్ వ్యాపారం చేశాను సార్. చాలా వరకు నష్టపోయాను. ఇక్కడ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను అన్నకనంకెళ్ళి మాట్లాడుతున్నాను. ఇదివరకు ఆదిలాబాద్ దగ్గర చేశాను సార్. ఏం పర్వాలేదండి. మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ జాతకంలో ఏకాదశ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు అన్ని కలిసి వస్తాయి. దశమ స్థానంలో చంద్రుడు ఉండడము, దానికి తగ్గట్టుగానే మీరు వాటర్ వ్యాపారం చేశారు, బాగానే ఉంది. కానీ ఇతోధికంగా కొంచెం పురోభివృద్ధి లభించే ప్రయత్నం చేయండి. అంటే ముఖ్యంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళండి. ఎందుకంటే మీ జాతకంలో ఎవరికైనా సరే డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి రావు. ఎందుకంటే మీ జాతకంలో గురుగ్రహం వక్రత్వ స్థితిలో ఉన్నాడు. ముఖ్యంగా మీరు పుట్టినటువంటి కుంభలగ్నము మంచి చతుర్థ స్థానంలో శని కుజులు కూడా కలిసి ఉండడము, మీ అమ్మగారి యొక్క ప్రోత్సాహం ఆశీర్వాదం మీకు ఉండడము, తర్వాత విశేషమైనటువంటి కృషి ఆలోచన బాగా ఉండడము, మీ యొక్క ఐడియాలజీ వల్ల ఇతరులకు లాభపడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ బుధగ్రహం కూడా నీచ స్థానంలో ఉంది. ఏదైతే మీనరాశి బుధగ్రహానికి నీచ స్థానం కాబట్టి బుధగ్రహం నీచ స్థానంలో ఉంది. ఈ 2 గ్రహాలకి పరిహార పూజలు చేయించండి. ప్రతి బుధవారము శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకోండి. ఎందుకంటే భద్రాచలంలోనే మీకు వరంగల్ కాబట్టి దగ్గరలోనే భద్రాచలం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే సంవత్సరం లోపల పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున శ్రీరామచంద్రుల వారిని దర్శనం చేసుకోండి. రాముల వారి కళ్యాణం చేయించండి. ఆ కళ్యాణ తలంబ్రాలు తెచ్చుకోండి. ప్రతిరోజు మీ తలపైన వేసుకోండి. దానితో బుధగ్రహానికి సంబంధించిన దోషాలు పోతాయి. రామచంద్ర గారి అనుగ్రహంతో మీకు బుద్ధిబలం బాగా పెరుగుతుంది. ఎవరిని కూడా ఏం చేయాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మీకు అయిన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు విషయాలను కూడా తెలుస్తాయి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత గురు
కలదు. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ వైద్యాలయ, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్ ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బబ్బా, ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్ ఇకో అరకు వ్యాలీ 2 ఫుట్ హిల్స్ ఆఫ్ అరకు. వెల్కమ్ టు టోటల్ టాలీవుడ్. ముందుగా హెడ్లైన్. షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు కంప్లీట్ ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ తో మరింత కలర్ఫుల్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చింది టోటల్ టాలీవుడ్. కంప్లీట్ ఫిల్మ్ ఇన్ఫర్మేషన్, టోటల్ టాలీవుడ్. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక ఫోన్ కాలర్ తో మాట్లాడదాం. హలో అండి, నా పేరు కళావతి అండి, గాజువాక్ నుంచి మాట్లాడుతున్నాను. కళావతి గారు, మీరు వైజాగ్ నుంచి ఇదివరకు కాల్ చేశారు కదండి? ఫస్ట్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. గాజువాక్ నుంచి అండి. గాజువాక్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే అండి, ఎవరి కోసం మాట్లాడాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు పేరు? భానుప్రకాష్ అండి. భానుప్రకాష్. పుట్టిన తేదీ సమయం చెప్పండి. 2006 ఏప్రిల్ 19. ఏప్రిల్ 19th 2006 లో జన్మించారు. టైం చెప్పండి. ఉదయం 7 గంటలకి. ఉదయం 7 గంటలకు. ఓకే, గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా, చెప్పండి మీ ప్రశ్న చెప్పండి. అదే బాబు భవిష్యత్తు ఎలాగుంటది, ఆర్థిక పరిస్థితి ఎలాగుంటదని. అంటే మీ ఆర్థిక పరిస్థితి, బాబు యొక్క ఆర్థిక పరిస్థితి అడుగుతున్నారు. బాబు ఎలాగుంటదండి ముందు? మీ బాబు జాతకం చాలా బాగుందమ్మా. మేషలగ్నంలో జన్మించాడు, లగ్నాధిపతి తృతీయంలో, కుజుడు బాగా ఉన్నాడు, స్పోర్ట్స్ లో బాగా ముందుకు వస్తాడు. ఈ అబ్బాయికి ఆటలో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆట పాటలో చాలా బాగా ముందుకు వస్తాడు. అవునా? అవునండి. చదువు విషయంలో మాత్రం కాస్త బుధుడు నీచ స్థానంలో ఉన్నాడండి. చదువు కాస్త మొండితనం బాగా చేస్తాడు, చదవడు చాలా. కాబట్టి ఒక పని చేయండి అమ్మా, ఈ అబ్బాయికి విశేషంగా మీరు ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఎట్లా 9 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి 10th వరకు మాత్రం కష్టపడి చదివించండి. 10th తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్స్, అంటే ఈయనకి బట్టి మైండెడ్ అనేది రాదు కాబట్టి ఏదైనా ప్రాక్టికల్ మెథడ్ లో వెళ్తాడనమాట. అంటే ఇప్పుడిప్పుడే చిన్న చిన్న రేడియోలు ఇప్పడమో, లేకపోతే టెలికార్డ్స్ ఇప్పడమో, వాటిని రిపేర్ చేయడమో ఏవో చేస్తూనే ఉంటాడు. టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ వైపుగా ప్రయత్నం చేయించండి. ఇప్పుడే కంప్యూటర్ కోర్సెస్ నేర్పించండి, 3D యానిమేషన్, మాయా ఇత్యాది కోర్సెస్ నేర్పించండి. అట్లాగే స్పోర్ట్స్ వైపు కూడా ఎంకరేజ్ చేయండి. చదువు రానంత మాత్రాన ఏం ప్రాబ్లం లేదు, పరీక్షలో పాస్ కానంత మాత్రం ఏ సమస్య లేదు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్న రేసు కూడా అల్లు అర్జున్ కూడా ఒకప్పుడు 9th క్లాస్ లో ఫెయిల్ అయింది. ఆయన వెబ్సైట్ లోనే రాసుకున్నాడు అన్నమాట. కాబట్టి మరి ఆయన జీవనం ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు. కాబట్టి మీ అబ్బాయి కూడా మంచి స్టార్ అవుతాడు. కాబట్టి ఆయన ఎంకరేజ్ చేయండి, అంటే ఎటువైపు టాలెంట్ ఎక్కువ అయిపోయిందో అటువైపు ఎంకరేజ్ చేయండి. ఓకే, జాతకంలో మాత్రం చూస్తే కనుక గురుగ్రహం వక్రత్వ స్థితి నుండి గురుగ్రహానికి పరిహార పూజలు చేయించండి. బుధగ్రహం నీచ స్థానంలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి విష్ణు సహస్రం పారాయణం చేయించడము, ప్రతి బుధవారం విష్ణు దేవస్థానం దర్శనం చేసుకోవడము, ఈ యొక్క గురువు యొక్క ఆరాధన, అంటే ఎవరైనా గురువు గారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సేవ చేయడము, వాళ్ళ కాళ్ళు నొక్కడము, ఇలా గురువు యొక్క సేవ చేయాలి. ఒకవేళ గురువు గారు ఎవరు దొరకలేదు అనుకోండి, మాతృసేవనే గురుదేవ, ఎందుకంటే మాతృదేవ తల్లియే ప్రథమ గురువు. కాబట్టి రోజు అమ్మగారి కాళ్ళు నొక్కడము, రోజు ఉదయాన్నే లేచి తల్లిదండ్రులకు నమస్కారం చేయడం, ఇలాంటి పనులు చేయమని చెప్పండి. దీనివల్ల చక్కని శుభపరిణామాలు జరుగుతాయి. మీరు చెప్పింది చాలా వాస్తవంగా ఖచ్చితంగా జరుగుతుంది గురువు గారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల ఆసక్తిగా, వాళ్ళకి ఏ రంగాల పట్ల ఆసక్తి ఉందో వాటిపైన వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు బాగా పైకి వస్తారనేది కూడా నాకు నమ్మకం, గట్టి నమ్మకం. మరి మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో హలో అండి, మీనా గారు.
మీనా గారి కాల్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ మనకి కాల్ చేసి అడిగారండి, చిత్తూరు నుంచి కాల్ చేశారండి. నా పేరు విశ్వేశ్వర్, నాది పుట్టిన తేదీ 1979 అండ్ జనవరి 9వ తేదీ రాత్రి 2:30 జన్మించాను. భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, వివాహం గురించి తెలియజేయండి, గురువు గారిని కనుక్కోమని చెప్పారండి. వివాహం ఇంకా కాలేదని రాశారు. విశ్వేశ్వర్ గారు 1979లో జన్మించిన మీకు ఇప్పటి వరకు వివాహం జరగలేదంటే అందులోపల జాతకంలో కీలకమైనటువంటి యోగాలు అంటే వివాహ యోగం అనేటువంటిది 22 నుంచి 25 ఏళ్ళ లోపల వచ్చేసేయాలి. రాకపోతే కనుక అది దుర్యోగం కిందకి లెక్క. కాబట్టి కుజదోషం విశేషంగా ఉంది మీ జాతకంలో. అది కాకుండా అనంత కాలసర్ప దోషం ఉంది కాబట్టి కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకోండి. అది కాకుండా మీకు చిత్తూరు నుంచే మాట్లాడుతున్నారు కాబట్టి దగ్గరలోనే తిరునాగేశ్వరం ఉంది కాబట్టి తిరునాగేశ్వర పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. రావు కాలంలో అభిషేకాలు చేయించండి. శ్రీమాత్రే. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. మరి మీనా గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీనా అండి. మీనా గారు చెప్పండి. నేను సెప్టెంబర్ 17, 1990లో పుట్టానండి. సెప్టెంబర్ 17, 1990. 1990. అవునండి. ఓకే, మీ పుట్టిన తేదీ మరొకసారి చెప్పండి. సెప్టెంబర్ 17 అండి. 17. అవునండి. సమయం చెప్పండి. సోమవారం అర్లీ మార్నింగ్ 4:30కి పుట్టానండి. సోమవారం అర్లీ మార్నింగ్ 4:30. అవును. ఓకే, మీనా గారు గురువు గారితో మాట్లాడండి. ఓకే అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మ. మీనమ్మ చెప్పమ్మా. జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీరు మొదలు మ్యాథమెటిక్స్ బాగా ప్రాబ్లం ఉంటుందేనా 6th క్లాస్ వరకు మీకు? అలా ఏం లేదు స్వామి. అంటే మీ జాతక ప్రకారం కనుక చూస్తే మీరు ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, వెరీ గుడ్. బాగుందమ్మా, మీ జాతకం బాగానే ఉంది. కాకపోతే కనుక ముఖ్యంగా జాతకంలో దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఉద్యోగం తప్పకుండా వస్తుంది, అందులో సందేహం లేదు. మీరు ప్రయత్నపూర్వకంగా గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేయండి. ఎందుకంటే మీరు సింహలగ్నంలో జన్మించారు. లగ్నాధిపతి అయినటువంటి రవి కూడా చక్కని స్థితిలో ఉన్నాడు, 2వ స్థానంలో ఉండడం జరిగింది. తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఎక్కడ ఉద్యోగం చేసినా సూపర్వైజింగ్ పొజిషన్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే బుద్ధి బలం కూడా చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు విశేషంగా ఏదైతే కనుక ఐఏఎస్, ఐపీఎస్ కానివ్వండి, ఐఏఎం కేటగిరీ కానివ్వండి, వాటి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అలా చేస్తే మీకు బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు మీరు చేయలేరు, ఇంకా తక్కువ స్థాయి ఉద్యోగాలు మీరు చేయలేరు. ఎందుకంటే మీ జాతకంలో ద్వాదశ స్థానంలో గురుగ్రహము ఉన్నాడు కాబట్టి చేయలేరు. కాబట్టి అది కాకుండా మహాపద్మ కాలసర్పదోష నివారణ పూజలు చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఈ వేవ్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. తప్పకుండా మీకు విదేశీ యోగం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా బుధగ్రహానికి సంబంధించి సుదర్శనం చేయించుకోండి. గురుగ్రహం బాగా ఉంది కాబట్టి గురుగ్రహం యొక్క ప్రభావం బాగా రావాలంటే మహాపద్మ కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోండి. శ్రీమాత్రే నమః. కాలసర్పదోషానికి సంబంధించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి, ఎక్కడ పూజలు చేయించుకోవాలని చెప్పి. ఇక్కడ కాలసర్పదోష పూజలు చేసేటువంటి స్పెషలిస్టులు కొంతమంది ఉంటారు. వాటికి తాంత్రిక జ్ఞానం అనేటువంటిది, అథర్వణ వేద శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానం చాలా కీలకమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క ఇందూరు అని చెప్తారు తెలంగాణ ప్రాంతంలో, నిజామాబాద్ అనేటువంటిలో అక్కడ హింగళాంబిక దేవి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ 24 సంవత్సరాల నుంచి దాదాపు 24 సంవత్సరాల పూర్వమే అక్కడ కాలసర్పదోష నివారణ పూజలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఎందుకంటే ఎక్కడ వరకైతే కనుక పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల పేర్లు చెప్తున్నా, కొన్ని పుణ్యక్షేత్రాలు ఈ 30 ఏళ్ల క్రితం అక్కడ కాలసర్ప దోషాలు లేవు. ఇక్కడ 24 ఏళ్ల క్రితమే, అంటే దాదాపు 36 ఏళ్ల క్రితమే ఈ యొక్క కాలసర్ప దోషం అనేటువంటిది ప్రారంభమవడం జరిగింది. కాబట్టి శ్రీ ఇంగుళాంబికదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహంతో కాలసర్ప దోష నివారణ పొందండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. మీనా గారు ఫోన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. మరి గురువు గారిని ఈ వాటి రాశుల గురించి కనుక్కునే ముందు తారాబలంలో వచ్చిన విరామం తీసుకుందాం. ఇప్పుడు అంతం పెరల్స్ తో మీ సొంతం. 15 రోజుల్లో మీరు అందంగా మరింత కాంతివంతంగా మెరిసిపోతారు పెరల్స్ తో. కలర్ ఇంప్రూవ్మెంట్ గ్యారంటీ, లేకుంటే డబ్బు వాపస్. కాళ్ల పగుళ్లకు ఇక చెల్లు. ఎందుకంటే ప్రవేశపెడుతున్నాం అగ్రిగోల్డ్ క్యారో క్రాక్ క్రీమ్.
పరిశుద్ధమైన శక్తివంతమైన ఆయుర్వేద మనుమూలికలతో తయారు చేయబడ్డ మీ పాదాలకు ఆరోగ్యకరమైన సౌందర్యవంతమైన మృదువైన రక్షణని ఇస్తుంది. అగ్రిగోల్డ్ కార్బన్ క్రాక్ క్రీమ్. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్ ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బబ్బా, ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్, ఫార్చ్యూన్, దుర్గా భవానీ, ఇబ్రహీంపట్నం, విజయవాడ. ట్రైలర్ లాగా హాట్ గా ఉంటుందా, ఆ టైటిల్ లాగా స్వీట్ గా ఉంటుందా? సుగంధాల లంక ఆగలేదులే ఇంకా 16 జింకా. స్వీట్ అండ్ హాట్. బౌలింగ్ అయిపోయాక బ్యాటింగే కదా. చాలా ఇంకా షోరూమ్ బ్రాట్ యూ బై శాండిల్వుడ్ డెలిషియస్ విగిల్ ఉబే మొదలు శాండిల్వుడ్. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి గురువు గారిని అడిగి ఇవాళ రాశుల గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇవాళ నుంచి అమెరికా నుంచి ఎవరు కాల్ చేసినా కూడా స్కైప్ అకౌంట్ ద్వారా గురువు గారు రెడీగా ఉన్నారండి. ప్రదీప్ జోషి 7848 కి మీరు స్కైప్ అకౌంట్ కి రిక్వెస్ట్ పంపిస్తే గురువు గారు అందుబాటులో ఉంటారు, మీకు ఇక్కడ నుంచి సమాధానాలు కూడా అందిస్తారు. మరి నేను ఇప్పుడు ఆన్లైన్ లోనే ఉన్నాను ఉన్నారు కాబట్టి వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా సరే కాల్ చేసి గురువు గారిని నేరుగా సంప్రదించవచ్చు. ఈ అవకాశం ఇవాళ నుంచి గురువు గారు మనందరికీ కల్పిస్తున్నారు కాబట్టి మరి ముందుగా ఇవాళ రాశుల గురించి తెలియజేయండి గురువు గారు. ప్రస్తుతం మేషరాజు గారికి చూస్తే కనుక కష్ట సమయంలో మీకు అండగా నిలుస్తారు. పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులకు తోటి వారి యొక్క సహకారాలు మీకు చక్కగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ధనం మితంగా వ్యయం చేయండి. సన్నిహితులతో విందులు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు. వృషభ రాశి సంబంధించి ఎవరైతే కనుక విద్యార్థులు ఉంటారో విద్యార్థులకు ఆందోళన తొలగి మానసికంగా కుదుటపడతారు. కావాల్సిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్త్రీలకు బంధువుల తీరు చికాకు కలిగిస్తుంది. వ్యాపార వృత్తికి నూతన ప్రణాళికలు రూపొందించుకుంటారు. చేతి వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. మిథున రాశి వారికి శారీరక శ్రమ, విశ్రాంతి లేని వల్ల అస్వస్థతకు గురవుతారు. గతంలో వాయిదా పడినటువంటి పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితము. తరచూ సభలు సమావేశంలో పాల్గొంటారు. స్త్రీలకు పని వారితో సమస్యలు తలెత్తాయి. కర్కాటక రాశి వారు చూస్తే రాబడి బాగా ఉంది, అంటే సంపాదన బాగా ఉన్న ఆర్థిక స్థితి మాత్రం అంత సంతృప్తికరంగా ఉండదు. ఖర్చులు బాగా అధికమవుతాయి. పలుకుబడికి ఎవరైతే కనుక సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తుల సహకారంతో ఒక సమస్య మాత్రం మీకు సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఇక మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు బాగా అవసరము. సింహరాశి వారు చూసినట్లయితే కనుక ప్రియతమంతో విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం యొక్క ఉన్నత విద్యల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా విదేశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ యోగాలు అనుకూలించే ఆస్కారం ఉంటుంది. ఇక భాగస్వామిక చర్చలు, రాజకీయ చర్చలు అర్ధాంతరంగా ఇటు తేలకుండా ముగించేటువంటి ఆస్కారం ఉంటుంది. లీజు ఏజెన్సీ నూతన కాంట్రాక్టుల విషయంలో పునః ఆలోచించుకోవడం చాలా అవసరం. చేపట్టిన పనులు శ్రమ చికాకులు బాగా ఎదుర్కొంటారు. కన్యారాశి వారికి ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కుటుంబీకుల మధ్యన పలు విషయాలు చర్చకు వస్తాయి. కావలసిన సమాచారం నోటీసులు అందుకుంటారు. ఇది కాకుండా పరిచయాలు, వ్యాపకాలు కూడా పెరుగుతాయి. ప్రతి విషయాలు కూడా ఆచితూచి వ్యవహరించండి. మొండి బాకీలు వసూలయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. తులారాశి వారికి ఉద్యోగస్తులకు తోటి వారి తీరు ఎంతో నిరుత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగస్తులకు ఇంటర్లో ఏకాగ్రత చాలా అవసరము. స్త్రీలకు విలాస వస్తువుల పట్ల ఏకాగ్రత మక్కువ కూడా బాగా పెరుగుతుంది. విద్యార్థులను భవిష్యత్ చదువుల గురించి ఒక మంచి నిర్ణయాలకు వస్తారు. క్రయ విక్రయాలు మాత్రం లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశికి వారికి ఎవరైతే కనుక చేతి వృత్తుల పనుల్లో ఉంటారో వాళ్ళకి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం మాత్రం ఆశించిన మేర దొరకదు.
కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులు ఏకాగ్రత చాలా అవసరము. ముఖ్యంగా తప్పిదాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కొన్ని ప్రమాదాలు కూడా చెవి చూసే ఆస్కారం ఉంటుంది. కొన్ని వ్యవహారాలు మీరే నిర్వహించుకోవడం క్షమదాయకము. ప్రయాణాల లక్ష్యం కూడా నెరవేరుతుంది. ధనుసు రాశి సంబంధించి ఎవరైతే కనుక పత్రికా ప్రైవేట్ సంస్థల్లో మీడియా రంగంలో ఉండేటువంటి వారు, సినిమా రంగంలో ఉండేటువంటి వారికి యాజమాన్యం యొక్క వైఖరి, ప్రొడ్యూసర్ యొక్క వైఖరి మీకు ఎంతో నిరుత్సాహం కలిగిస్తుంది. బోధ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాల పురోగతి సాధిస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం కూడా మందగించే అవకాశం ఉంటుంది. మకర రాశి వారు చూసినట్లయితే రావాల్సిన ధనంలో కొంత మొత్తం మీ చేతికి అందుతుంది. ఖర్చులు, చెల్లింపులు బాగా అధికంగా ఉంటాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ సంతానం యొక్క ఉన్నత విద్యమై ఒక చక్కని అవగాహనకు వస్తారు. ఉద్యోగస్తులు, అధికారులు మన్ననలు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా మంచి కీర్తి ప్రతిష్టలు పొందడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఎన్నో ఏళ్లుగా మీకు కానటువంటి బకాయిలు ఏదైతే వసూలు కావో ఆ రుణాలన్నీ కూడా వసూలైపోయి ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగస్తులకు సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం లభిస్తుంది. గత తప్పిదాలు మాత్రం పునరావృతం కాకుండా, అంటే పూర్వం చేసినటువంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఇక కలప ఎవరైతే కనుక ఈ యొక్క కలపకు సంబంధించిన కట్టెలకు సంబంధించిన వ్యాపారం చేస్తారు, ఐరన్ వ్యాపారము, ఇటుకల వ్యాపారము, తర్వాత ఇసుక వ్యాపారం, సిమెంట్ వ్యాపారం చేస్తారు, వాళ్ళకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన వారితో అధికమైనటువంటి యొక్క కష్టాలు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉండేటువంటి వారికి భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. మీనరాశి వారికి ముఖ్యంగా సినిమా ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్గా చూసినట్లయితే కనుక మంచి ప్రతిఫలం లభించే ఆస్కారం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహకారంతో అనుకుని సాధిస్తారు. ఇతరులు మీ ఉన్నతిని గురించి అపోహపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త వ్యక్తుల పట్ల మాత్రం అప్రమత్తత చాలా అవసరం. అందరినీ కూడా అట్లాగే నమ్మించకండి. ఇక ఖర్చులు కూడా అధికమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురువు గారు. మరి గురువు గారు చెప్పినట్లుగానే స్కైప్ అకౌంట్ లో ఇప్పుడు ఆన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైనా సరే ప్రదీప్ జోషి 7848 కు రిక్వెస్ట్ పంపించండి. ఇప్పుడే నేరుగా మీకు లైవ్ లోనే మాట్లాడి మీకు విలువైన సమాచారాన్ని అందిస్తారు. మరి మరొక ఫోన్ కాల్ తో మాట్లాడదాం గురువు గారు. హలో అండి గురువుగారు, ముఖ్యంగా కాలసర్ప దోషాలు అంటూ ఉంటారు కదా, అలా చాలా కాలసర్ప దోషాల గురించి మీరు చెప్పడం జరిగింది. అవి ఎంత కాలం వరకు ఉంటాయండి? ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో యోగానంద్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, మరి మీ పుట్టిన తేదీ, సమయం చెప్పండి. 1986 అండి. 56 ఓకే ఓకే. పుట్టిన సమయం చెప్పండి యోగానంద్ గారు. 12:30 మధ్యాహ్నమా, రాత్రి? మధ్యాహ్నం. ఓకే యోగానంద్ గారు చెప్పండి. గురువు గారితో మాట్లాడండి. యోగానంద్ గారు నమస్కారం సార్. మీకు కన్నడ వస్తుందా? వస్తుంది. ಕನ್ನಡದಾಗ ಮಾತಾಡ್ತೀರಾ ನೀವು? ಮಾತಾಡ್ತೀನಿ. ನಾ ತುಂಬಾ ಸಂತೋಷ. ನಾನು ಅಲ್ಲೇ ಬೆಂಗಳೂರಲ್ಲೇ ಓದ್ಕೊಂಡಿದ್ದೆ. ನಾನು ಯಾವಾಗ ಸಣ್ಣಗಿದ್ದ ಕಾಲಕ್ಕೆ ಬೆಂಗಳೂರು ಜಯತೀರ್ಥ ವಿದ್ಯಾಪೀಠದಲ್ಲಿ ಬಸವನಗುಡಿ ಹತ್ರ ಓದ್ಕೊಂಡಿದ್ದೆ. ನಾನು ನಮ್ಮ ಸಂಸ್ಕೃತ ವಿದ್ಯಾಭ್ಯಾಸ, ವ್ಯಾಕರಣ ಎಲ್ಲ ಅಲ್ಲೇ ಆಯ್ತು ನನಗೆ. ತುಂಬಾ ಸಂತೋಷ. ಹೇಳ್ರಿ, ನಿಮ್ಗೇನು ನಿಮ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಿದೆ ಹೇಳ್ರಿ. ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಅಕ್ಕ, ತಂಗಿ, ಅಣ್ಣ, ತಮ್ಮ ಯಾರು ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ನಲ್ಲಿ ಇಲ್ಲ. ನಾವು ಕೂಡ ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನು ಹೇಳ್ಬೇಕು. తప్పకుండా అండి. ఇప్పుడు మీ జాతకంలో కనుక చూస్తే మీరు మిత్ర లగ్నం జన్మించారు. బాంధవ్యాలకు, బంధుత్వాలకు చాలా విలువనిచ్చేటువంటి ఒక్క వ్యక్తి మీరు. అంటే ప్రేమ గనక చూస్తే గనక ప్రేమించడానికి, వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనకాడరు. అలాంటి మంచి ఉన్నతమైనటువంటి జాతకం. మీరు చేసేటువంటి వ్యాపారాలు కూడా అలాగే బాగా బ్రహ్మాండంగా, కస్టమర్లతో కూడా అలాగే ఆప్యాయంగా ఉండి మీకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే మీ జాతకంలో ఉన్న సమస్యల్లో ఏంటంటే మహాపద్మ కాలసర్ప దోషం. అంటే మీకు శత్రుస్థానంలో రాహువు, శని ఉన్నాడు. రాహు, శని ఇద్దరు కూడా శత్రుస్థానంలో ఉండడం మూలన మీరు ఎవరైతే కనుక ఆప్యాయంగా మీరు దగ్గర చేసినటువంటి వారు, మీరు నమ్మినటువంటి వారే మీకు శత్రువులుగా మారేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా కాస్త కొంచెం నెగిటివ్ మోడ్లోనే వెళ్ళాలి. ఎవరు ఏంటి, ఏం కథ అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా శనిగ్రహం యొక్క ప్రభావం సరిగ్గా లేదు కాబట్టి ముఖ్యంగా సుందరకాండ పారాయణ రెగ్యులర్ గా చేయండి. సుందరకాండ పారాయణం చేయించండి, లేదంటే సుందరకాండ యొక్క ప్రవచనాలు వినండి.
రావుకేతులకు సంబంధించి మహాపద్మ కాలసర్ప దోషం ఉంది. ఆ మహాపద్మ కాలసర్ప దోష నివారణ పూజ చేయించండి. మీరు ఎలాగో బెంగళూరులోనే ఉంటున్నారు కాబట్టి దగ్గరలోనే కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడికి వెళ్లి ఆ యొక్క పరిహార పూజలు చేయించుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది. శనిగ్రహ దోషం కూడా నివారణమైనటువంటి ఆస్కారం ఉంటుంది. అలాగే అమావాస్య రోజు కంచికామకోటి పీఠానికి సంబంధించిన కామాక్షి అమ్మవారికి అభిషేక పూజలు చేయించి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. అక్కడ ఏదైనా ఒక ఇనుప వస్తువుని దేవస్థానంలో వదిలేసి లేదా దానం చేసిరండి. అంటే ఏదైనా స్టీల్ బకెట్ ఏదో ఒకటి దేవస్థానానికి దానం చేయండి. దీనివల్ల కొన్ని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. చాలా ಸಂತೋಷము. ತುಂಬಾ ಸಂತೋಷ. ನಮಗೆ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಜನ ಬೆಂಗಳೂರಿಂದ ಕಾಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ತುಂಬಾ ಸಂತೋಷ. ಎಲ್ಲ ಬೆಂಗಳೂರದವರು ಇದ್ದವರಿಗೆಲ್ಲ ಕನ್ನಡದವರಿಗೆಲ್ಲ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು. ಹೀಗೆ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನೋಡ್ತಾ ಇರ್ರಿ. ನಾವು ಖಂಡಿತವಾಗಿ ನಿಮಗೆ ಒಳ್ಳೆ ಪ್ರಶ್ನೆಗಳನ್ನು ಸಮಾಧಾನಗಳು ಜ್ಯೋತಿಷಾಸ್ತ್ರ ಬಗ್ಗೆ ನಾವು ಹೇಳ್ತಾ ಇರ್ತೀವಿ. ತುಂಬಾ ಸಂತೋಷ. ಯೋಗಾನಂದ ಅವರೇ, ನಿಮ್ಮ ಹೆಸರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಧನ್ಯವಾದಗಳು ಯೋಗಾನಂದ ಅವರೇ. ధన్యవాదాలు గురువు గారు. నాకు కూడా కన్నడ వచ్చేస్తుంది మాట్లాడుతూ ఉంటే. మరి ఇవాల్టి రాశుల గురించి, ఇవాల్టి భవిష్యవాణి గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. మరి గురువు గారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే డైరెక్ట్ గా ఫోన్ చేయండి. అలానే ఫారెన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ప్రదీప్ జోషి 7848 కి లాగిన్ అయ్యి స్కైప్ అకౌంట్ కి రిక్వెస్ట్ పంపించండి. బెంగళూరు కానివ్వండి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, ఈ 5 ప్రదేశాల్లో మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎక్కడైనా సరే టాప్ ఆస్ట్రాలజర్ ఇన్ హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, ఇలా మీరు ఏ ప్రదేశం కొట్టినా టాప్ రివ్యూలో నా యొక్క అడ్రస్ తో సహా మీకు టోటల్ డీటెయిల్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ దొరుకుతాయి. కాబట్టి మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. నా గురించి తెలుసుకోవడం చాలా సులభం విత్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఆల్సో. తారాబలం.com ని కూడా సందర్శించవచ్చు. మరి ఇది ఇవాల్టి తారాబలం కార్యక్రమం. తిరిగి రేపటి తారాబలంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.